విశాఖ బీచ్ టూరిజంలో మరో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చి చేరింది. సముద్రపు అలలపై తేలియాడే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు దాటుకుని వెళ్లే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ రేపటి నుంచి టూరిస్టులకు అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా సముద్రంపై తేలియాడే వంతెన మంచి అనుభూతిని ఇస్తుందంటున్నారు. రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి విశాఖను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖపట్నం పర్యాటక అట్రాక్షన్స్ లో మరో అదనపు ఆకర్షణ చేరింది. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను కొద్దిసేపటి క్రితం వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. వీఎంఆర్డీఏ చొరవతో ఈ ప్రయత్నం జరిగింది. అలలపై తేలుతూ విశాఖ నగర అందాలను చూడాలనేది చాలా కాలంగా పర్యాటకుల కోరిక. ఈ కోరికను నెరవేర్చడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి టూరిజం మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఈ రోజు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? మీరు వెళ్ళొచ్చారు. విశాఖ నగరం అభివృద్ధిపై మా ప్రభుత్వం గత 2.5 సంవత్సరం నుంచి, అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఇంత లాంగ్ బీచ్ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. సుమారుగా 25-26 కిలోమీటర్ల బీచ్ ఉండే దాంట్లో ఇదివరకు కేవలం ఆర్కే బీచ్ ఒక్కటే ఉండేది ప్రజలకు అందుబాటులో. ఇప్పుడు రుషికొండలో ఒక బీచ్, ఆ తర్వాత భీమిలిలో ఒక బీచ్, 3 బీచ్లని ప్రజలకు అందుబాటులో తీసుకురావటం జరిగింది. కాబట్టి గత 2 సంవత్సరాల్లో కూడా పర్యాటకులు, విశాఖ నగరాన్ని సందర్శించే పర్యాటకులు గణనీయంగా పెరిగారనే దానికి ఇదే నిదర్శనం. ఈరోజు మరీ ముఖ్యంగా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రావటం వల్ల పర్యాటకులకి ఇది ఒక వింత అనుభూతి. సముద్రం 100 మీటర్స్ లోనికి వెళ్ళి అక్కడి నుంచి విశాఖ నగర అందాలను తిలకించేదానికి ఒక అద్భుత అవకాశంగా భావిస్తారు. అదేవిధంగా సేఫ్టీ ఆస్పెక్ట్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్యాటకులకు ఎటువంటి ప్రాణహాని, ఇబ్బంది జరగకుండా చూసే విధంగా కూడా అన్ని ఆస్పెక్ట్లో కూడా అధికారులు పర్యవేక్షించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్రంలోనే ఇది తొలి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కాబోతోంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కేరళ మోడల్లో ఇక్కడ ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం పూర్తి సమర్థతతో నిర్వహించబోతోంది. ప్రస్తుతం తీరానికి 100 మీటర్ల లోపల ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఎంజాయ్ చేయడం అనేది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. కలెక్టర్ మల్లికార్జున చొరవ, ఆయన వీఎంఆర్డీఏ కమిషనర్ గా ఉన్న కారణం చేత ఆయన చాలా స్టడీ చేసి సేఫ్టీ ఆస్పెక్ట్స్ ను కూడా చూసుకున్న తర్వాత దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఒక వినూత్నమైన ఎక్స్పీరియన్స్ ను పర్యాటకులకు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు? సో మనకి ఈ వైజాగ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది మనకి ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకు సెక్యూరిటీ పరంగా మనకు చూసుకుంటే ప్రజలు ఎంటర్ అయ్యేటప్పుడు టూరిస్టులకి ఒక 2 మినిట్స్ గైడెన్స్ ఇది ఉంటుంది. సబ్సిక్వెంట్లీ లోపల ఎంటర్ అయిన తర్వాత సుమారుగా 10 మంది స్విమ్మర్లని ఆల్ అక్రాస్ ది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్లేస్ చేశాము. 2 సర్వేలెన్స్ బోట్స్ కంటిన్యూస్ గా అటు ఇటు తిరుగుతుంటాయి. అండ్ ఒకసారికి మనం 15 మందిని జనరల్ గా అలౌ చేస్తున్నాము ఒక బ్యాచ్ కి. ఇది కాకుండా మనకి ఇది టెస్టెడ్ అండి. కేరళ కానీ కొన్ని చోట్ల ఈవెన్ మ్యాంగ్లూరు బీచ్ల్లో కానీ ఇది టెస్టెడ్. సో అది భద్రతా ప్రమాణం తీసుకున్నాము. దీనికి కింద కావాల్సిన వెయిట్ అవన్నీ కూడా సేఫ్టీ అరేంజ్మెంట్స్ అన్ని పెట్టడం జరిగింది. మనకి పోలీస్ పర్మిషన్స్, జీవీఎంసీ పర్మిషన్స్, నేవీ పర్మిషన్స్, అవన్నీ కూడా ఫైర్ పర్మిషన్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ రేపటి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అలాగే సైక్లోన్ అప్పుడు ఆపడం జరుగుతుంది. అలాగే ఏదైనా మనకి హెవీ రెయిన్ఫాల్ ఉంటే ఆపడం సరిపోతుంది. అలాగే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు సన్సెట్ లోపలనే ఇది మళ్ళీ ఓపెన్ చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా సురక్షితమైందని తేలిన తర్వాతనే విశాఖపట్నంలో ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఓవరాల్ గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, ఒక హైలైట్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది విశాఖపట్నానికి వచ్చి చేరింది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఎంజాయ్ చేయడానికి ఇప్పటికే పర్యాటకులు చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవితో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.